వేశారు, అయినప్పటికీ కూడా ఒక చేప పడలేదు. ఎందుకు పడలేదంటే ఆ వల వేసే వారిలో దేవుడు లేడు కాబట్టి చేపలు పడలేదు. రాత్రంతా శ్రమ పడ్డారు. అయితే దేవుడు మీతో ఉండకపోతే ఏది కూడా జయం ఉండదు, అపజయమే. దేవుడు మనతో ఉంటే అన్నీ చేయాలి. చూడండి, మరి యొక్క మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు మరి జయం కలిగింది, చేతులు దించినప్పుడు అపజయం కలిగింది. నువ్వు కూడా అంతే, లోకానుసారంగా ఉండి, లోక వ్యసనాలతో ఉండి, లోక ఆలోచనలతో ఉండి, లోక స్నేహితులతో ఉండి దేవుడు కార్యం చేయాలంటే చేయుడు. కానీ యేసయ్య నీతో ఉన్నప్పుడు నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. మరి రాత్రి ప్రార్థించారు, మరి వల వేశారు, కానీ పడలేదు. ఎందుకు పడలేదంటే యేసయ్య వాళ్ళతో లేడు కాబట్టి. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో యేసయ్య ఉంటే మన కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు. ఆయన చేయగల శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. కాబట్టి యేసయ్య మనతో ఉంచుకుందాం. యేసయ్య మనతో నడవాలి, మనమో యేసయ్యతో నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడు మన కార్యాలు